సభాధ్యక్షులు పెద్దలు పార్థసారథి గారికి, శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పార్థసారథి గారికి, సీనియర్ సిటిజన్స్ అందరికీ, మా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మాణిక్రావు పాటిల్ గారు, అదేవిధంగా పాల్గొన్న గారు, శేష్ కుమార్ గారికి, మన డాక్టర్ సాబ్ శ్యామ్ సుందర్ గారు, పెద్దలందరికీ, అశోక్ యాదవ్ గారు, హనుమంతరావు గారు, శేఖర్, అందరి పేర్లు చెప్పలేను, ఏమనుకోకండి. అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా, ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు మానవ సమాజంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ తినడానికి తిండి లేక కొన్ని లక్షల సంఖ్యలో మరి ప్రజలు ఈ దేశంలో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. బట్ ఇటువంటి సందర్భంలో 2011లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని, పేద ప్రజలకు కనీసం ఒక పూట కడుపు నింపాలనేటువంటి సంకల్పంతోనే మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం, అది దినదిన అభివృద్ధి చెంది 14 సంవత్సరాల వరకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మనకిక్కడ మోడల్ కాలనీలో కూడా మరి బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో మరి అక్కడ కూడా ఎండాకాలంలో చలివేంద్రం కానివ్వండి, కొంత పేదవాళ్ళకు భోజనం పెట్టే కార్యక్రమం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు సాయి గారు, బుచ్చిబాబు గారు, వారి యొక్క కమిటీ సభ్యులు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం. ఇక్కడనేమో సీనియర్ సిటిజన్స్, ఈ ప్రాంతం ఏంటంటే జనాలు ఎక్కువ వచ్చేటువంటి ప్రాంతం, పేదవాళ్ళు ఎక్కువ వచ్చేటువంటి ప్రాంతం. ప్రతిరోజు 300 మందికి 2 నెలలు భోజనం పెట్టాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. రెండోది, సమాజంలో మనుషులు జన్మించడం, మరణించడం అనేది సర్వసాధారణం. బట్ మనం ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. కానీ ఇక్కడ చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే 65 సంవత్సరాల నుంచి మొదలుకొని 90-95 సంవత్సరాల వరకు మరి సీనియర్ సిటిజన్స్ ఈ వయసులో ఇంట్లో మరి పిల్లలు కానివ్వండి, మనుమన్లు మనుమరాళ్ళతోనే హ్యాపీగా ఇంట్లో ఉండేటువంటి వయసులో మేము సమాజానికి ఏదో చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి దీక్షని ఈ యొక్క మిత భోజన కార్యక్రమమే కాకుండా మరి సాధువు గారు హెల్త్ క్యాంపులు కానీ, మరి అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలని మరి అక్కడ సీనియర్ సిటిజన్ ఆఫీస్లో నిర్వహించడం, పేదవాళ్లకు, పేద పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం, మరి వారికి ఆర్థిక సాయం కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి, ఇటువంటి చాలా కార్యక్రమాలను మీరు తీసుకోవడం అనేది నిజంగా నాకు తెలిసి హైదరాబాద్ సిటీలో మీరు తప్ప ఎవరు చేయలేరు ఆ పని. కొంత కరోనా వైరస్ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడ్డాం. మరి మన సీనియర్ సిటిజన్స్లో ఒక 2-3 ఆ టైంలో మరణించినటువంటి సందర్భం. మరి ఆ యొక్క 1 సంవత్సరం ఆపేసి మిగిలిన సంవత్సర కాలం ఈ 2 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా మరి ఈ టైంలో ఎవరిదన్నా బర్త్డే వస్తే పూర్తిగా ఆ రోజు వారే భోజనం పెట్టేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఏదైనా శుభకార్యం వస్తే వారే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కానివ్వండి, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే మనసు ఉండాలి, చేయాలనే సంకల్పం ఉండాలి, దైవ బలం ఉండాలి. ఇవన్నీ ఉన్ననాడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ రోజు ఏంటంటే మీకు అందరూ తెలుసు,
మనం ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉంటేనే మనస్పర్ధలు ఉంటాయి, దీర్ఘకాలం ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ దగ్గర 160-170 మంది నిరంతరంగా మరి సమాజ సేవ పట్ల మేమేదో చేయాలనేటువంటి సంకల్పంతో, అందుకే వాళ్ళందరూ కొంత హెల్దీగా ఉండాలని ఓపెన్ జిమ్ కూడా పెట్టించాం. ఆ ఓపెన్ జిమ్ లో మీరు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ కూడా పేపర్లో ఫోటోలు చూసాను నేను, మా తాతయ్య గారు వేసినట్టున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం. రెండోది, ఈ దేశంలో మన రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి బల్కంపేట ఐలమ్మ సన్నిధిలో మనం ఈ కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప పరిణామం. ఎందుకంటే టెంపుల్ కూడా ఈ వెనుకనే పక్కన ఉంది. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది పేర్లు చెప్పలే, ఏమనుకోవద్దు దయచేసి. ఎందుకంటే మళ్ళా వాళ్ళు నా పేరు అంటారు కాబట్టి దయచేసి నేను ఎవరిని కూడా, మా యువకులు కానివ్వండి, మా నాయకులను కానివ్వండి, అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనమందరం ఈ సమాజం పట్ల ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రాబో కాలంలో కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు నేను ప్రత్యేకించి పార్థసారథి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు మీరు సీనియర్ సిటిజన్స్ అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మీరు ప్రముఖ పాత్ర వహించినందుకు నేను ప్రత్యేకించి మీకు అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా రాబో కాలంలో కూడా మన సీనియర్ సిటిజన్స్ నా సహకారం అయితే సంపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా మరి సంపూర్ణమైనటువంటి సహకారం నేను అందించడం జరుగుతుంది. కాబట్టి మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ అమ్మవారి ఆశీస్సులతోనే అందరూ సుఖ సంతోషాలతోని నిన్ననే ఉగాది పండుగ జరుపుకున్నాం. ఇటువంటి ఉగాది పండుగలు కూడా ఇంకా మరి నిరంతరంగా జరుపుకోవాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని అమ్మవారి ఆశీర్వచనాలతో సంతోషంగా పిల్ల పాపలు మనుమరాళ్ళతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, చివరిగా చెప్పేది ఒకటే, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కొంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే యువకులకు మాకు అందరికీ నడుస్తాయి, కానీ మీరు వయసు పైబడ్డ వాళ్ళు కాబట్టి దయచేసి అది మాత్రం కొంత నీడ చాటున పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రకృతి అనేది మన చేతిలో ఉండని పని. ఉన్న ప్రకృతి మన కళ్ళ ముంగట కనిపించినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది శ్రేయస్కరమైనటువంటి అంశం. కాబట్టి దయచేసి తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.